పోరాటాలపై నిర్బంధాన్ని ఆపండి. నిర్బంధం ప్రయోగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సిఐటియు హెచ్చరిక. రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష, టూరిజం మొదలగు పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖపట్నంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల 300 మందిని భీమవరం, సత్యసాయి జిల్లాల్లో కూడా అరెస్టులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు తెలిపారు. జగదాంబ జంక్షన్లో ఉన్న సిఐటియు విశాఖ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి పి మణి, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డితో కలిసి నరసింగరావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగాల నుండి తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 అంగన్వాడీలను జిల్లా కలెక్టర్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చట్ట వ్యతిరేకం. సమ్మె కార్మికుల హక్కు. సమస్యలను పరిష్కారం చేయడం చేతకాక నిర్బంధానికి పూనుకోవడం సరైంది కాదు. 50 లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను మార్చలేదు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదు. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 3 అంగన్వాడీ కార్యకర్తల్ని డిస్మిస్ చేస్తున్నట్టు కలెక్టర్ వారికి మహోదరించినందుకు ఇచ్చినటువంటి 3 అక్కడే డిస్మిస్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఇది పూర్తి చట్ట వ్యతిరేకం. కార్మికులు సమ్మె చేసే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది. దాని మీద నిర్బంధం ప్రయోగించడం అనే దుర్మార్గం. సామరస్యంగా చర్చించి పరిష్కరించాలి. కార్మికుల సమస్యలను పరిష్కరించడం చేత కాకుండా తప్పుడు పద్ధతుల్లో నిర్బంధం, దౌర్జన్యం ద్వారా అణచాలని అనుకోవడం అవివేకం. చరిత్రలో మనం గతంలో అనేక సందర్భాలు చూసాం. న్యాయసమ్మతమైనటువంటి హక్కుల్ని పరిష్కరించకపోతే ఆ ప్రభుత్వాలు పతనమైనవి. ఆ కార్మిక వర్గం విజయాలు సాధించారు, పోరాటాలు విజయం పొందాయి. ఇప్పుడు కూడా యావత్ కార్మిక వర్గం ఆంధ్రప్రదేశ్లో విజయం సాధిస్తారు. గత 4 ఏళ్లు బీజేపీ పద్ధతుల్లో, బీజేపీ చెప్పుల్లో అడుగులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. ఎక్కడా లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ విధానాలను ప్రయోగశాలగా మార్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అలాగే అనేక విద్యుత్ సవరణ చట్టం, అసలు చట్టం రాకుండానే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచింది. ఆ చట్టాన్ని పరోక్షంగా అమలు చేస్తా ఉంది. భూ హక్కుల చట్టం, ఇవన్నీ దేశంలో ఎక్కడా జరగల. నీతి ఆయోగ్ చెప్పిందని ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. లాయర్ల రాష్ట్రం అంతా కూడా సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ 20 లక్షల మంది పైగా రాష్ట్రం అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అనేక రూపాల ఆందోళన జరుగుతూ ఉన్నాయి. 50 లక్షల మంది అసంఘటిత కార్మికులు పోరాడుతున్నారు. 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ 25 సంవత్సరాల నుంచి పోట్లాడుతున్న వారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, అలాగే వారికి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల రోజు రోజుకు పెరిగినటువంటి సమస్యలు. ఆశా వర్కర్లు అనేక సార్లు ఆందోళన చేశారు. ఈరోజు విద్య సంబంధించినటువంటి అనేక రంగాల్లో సర్వశిక్ష అభియాన్ 20,000 మంది రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇది పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మంత్రులు వారు బాధ్యతలు ఎవరు అనుసరించడం లేదు, అమలు చేయడం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పాలంటున్నారు. అంగన్వాడీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ళు ముట్టడి చేశారు. ప్రతి ఎమ్మెల్యే సానుభూతిగా మాట్లాడారు. మీది న్యాయం, మీకు రావాల్సిందే, మేము ముఖ్యమంత్రికి చెప్తామని. మరి మంత్రులు ఎందుకున్నారు? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ వేస్తే వారు మేము ఇంకా ముఖ్యమంత్రితో మాట్లాడలేదని 15 రోజులు సమ్మె జరిగిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు ఎందుకున్నారు? ముఖ్యమంత్రికి అన్ని సమస్యలు ముఖ్యమంత్రి పరిష్కారం చేయాలంటే ముఖ్యమంత్రి ఒక్కరూ చాలు, మిగిలినటువంటి ఏవి అక్కర్లేదు. అందువల్ల ఈరోజు రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, అధ్వానంగామైనటువంటి పద్ధతిలో ఉంది. రాష్ట్రం ఏ ఒక్క ప్రజానీకం యొక్క సమస్యలను పట్టించుకోకుండా నవరత్నాలే ఆయన అధికారంలోకి తెస్తాయనేటువంటి అహంభావంతో, అహంకారంతో ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా చేయడం అనేటువంటి సరైనది కాదు. ముఖ్యంగా నిర్బంధాన్ని ప్రయోగించడం అనేటువంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కానీ కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పతనం అయ్యేదాకా ప్రజలు పోట్లాడతారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలు అమ్మాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. ఇది రాష్ట్రానికి వ్యతిరేకం. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో కార్మిక వర్గం సమస్యల్ని తక్షణం పరిష్కరించాలి. లేకపోతే మా ఆందోళనని, పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. స్థితిలో వచ్చారు. ఒకరు విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పోలీసులే. అట్లాగే ఒకరు చంద్రమ్మ అని చెప్పేసి ఆమె కేజెస్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇట్లాంటి నిర్బంధకాండ ప్రయోగిస్తే మాత్రం ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పేసి. రెండవది, రేపటి నుంచి నీటి సరఫరా కార్మికులు కూడా ఈ యొక్క సమ్మెలోకి దిగుతూ ఉన్నారు. కాబట్టి ఏమైనా నీకు ఇచ్చిన మాట మీద నిలబడాలనుకుంటే మడమ తిప్పరు మాట తప్పరు అని చెప్పేసి నువ్వు చెప్పినటువంటి దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలనుకుంటే వెంటనే నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో పర్మిట్ చేస్తానని చెప్పేసి, అట్లాగే సమాన వేతనాలు చెల్లిస్తానని చెప్పేసి అన్నటువంటి దాని మీద వెంటనే యూనియన్తో చర్చించి ఆ రకంగా పరిష్కారం చేస్తే అవుతా తప్ప లేని పక్షంలో మాత్రం ఈ యొక్క కార్మిక వర్గం, అందులో ముఖ్యంగా దళితులు, ఈ దళితులు 80% ఉన్నటువంటి దళితులందరినీ కూడా వాళ్ళ మీద ఈ రకమైనటువంటి నిర్బంధకాండ ప్రయోగించడం అన్నది మొత్తం దళితుల జాతికే నువ్వు ద్రోహం చేసినటువంటి వాడు అవుతావు. అయితే 21,000 రూపాయలు జీతం ఇచ్చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. కేవలం 15,000 రూపాయలు మాత్రమే వీళ్ళ జీతాలు. మొత్తం వాట్సాప్లో అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు అవ్వచ్చు. కానీ హెల్త్ అలవెన్స్ అనేటువంటిది అది వేరు. అది మానవ హక్కుల కోర్టులో కేసు వేయడం ద్వారా మాత్రమే కార్మికులు సాధించుకున్నారు. సిఐటియు నాయకత్వంలో అది సాధించుకోవడం జరిగింది. కాబట్టి వెంటనే ఏదైతే జీవోఆర్టీ నంబర్ 96 ప్రకారంగా బేసిక్ డిఏ ఏదైతే ఉందో దాన్ని ఆ రకంగా అమలు చేయాలి. ఎందువల్లంటే 2019 ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి జీవోఆర్టీ నంబర్ 96 అన్నది వెబ్సైట్ నుంచే తొలగించే మోసం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే దాన్ని వెబ్సైట్లో పెట్టాలి, దాన్ని అమలు చేయాలి. ఆ రకంగా మాత్రమే కార్మిక న్యాయం చేసుకోవడం అవుతామని చెప్పేసి తెలియజేస్తాం. లేకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. ఎన్ని నిర్బంధకాండ అంతా కూడా సిఐటికి ఇదే కొత్త ఏం కాదు దీన్ని ఎదుర్కోవడం. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి, పరిష్కారం చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రారంభమైన నేటికి 19 రోజులు పూర్తయ్యే 19వ రోజు ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బరితెగించి అబద్ధాలు చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు పెంచింది 1000 రూపాయలు మాత్రమే. కానీ 4,000 రూపాయలు పెంచాము అని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలాగే అంగన్వాడీలు చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఇంకొక పెద్ద అబద్ధం చెప్తున్నారు. ఇలాగా నిజాయితీ, విశ్వసనీయత వీటన్నిటికీ మారు పేరు అని చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా అబద్ధాలు కోర్ అయిపోయారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అబద్ధాలు చెప్తున్నారు. నిర్బంధం విపరీతంగా చేస్తున్నారు. తాళాలు పగలగొడుతున్నారు. సచివాలయం ఉద్యోగుల్ని, అంగన్వాడీ సెంటర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తున్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల కూడా అదే రకమైన నిర్బంధ కాండను ప్రయోగిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. మేము అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్లు. ఎంత ధరలు పెరిగాయి, ఎన్ని పన్నులు పెరిగాయి, అవేవి ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేవా? ఒక్క 1000 రూపాయలు మాత్రం పెంచి, నేను 1000 రూపాయలు వచ్చిన వెంటనే పెంచాను కదా, మళ్ళీ జీతం పెంచమని అడుగుతున్నారేంటి? ఇది ప్రభుత్వం యొక్క వైఖరి. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం జీతాలు పెంచే వరకు, అలాగే సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్పింది, ఆ గ్రాడ్యుటీ ఇచ్చే వరకు మా పోరాటం, మా సమ్మె కొనసాగుతుంది. ఎన్ని రోజులైనా చేస్తాము. విజయం సాధించే మళ్ళీ మేము సెంటర్లకి వెళ్తాము. ముఖ్యమంత్రి గారికి చేసే విజ్ఞప్తి ఒకటే, అబద్ధాలు ఆపండి, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి.